నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులో గోదావరి నది ఉగ్రరూపంతో పరివాహక ప్రాంతం నీట మునిగింది. గోదావరి నది ఉధృతి వల్ల శ్మశాన వాటికలో వరద జలాలు పొంగి పొర్లుతున్నాయి. ఇక శ్మశాన వాటికలో శివుడి విగ్రహాన్ని తాకుతూ గోదావరి వరద జలాలు ప్రవహిస్తున్నాయి. భారీ ప్రవాహానికి శ్మశానం ధ్వంసమైంది. మరోవైపు పరివాహక ప్రాంతంలో పంట పొలాలు నీటి మునిగాయి. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఓపెన్ చేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులో గోదావరి నది ఉగ్రరూపంతో పరివాహక ప్రాంతం నీట మునిగింది. గోదావరి నది ఉధృతి వల్ల శ్మశాన వాటికలో వరద జలాలు పొంగి పొర్లుతున్నాయి. శ్మశాన వాటికలో శివుడి విగ్రహాన్ని తాకుతూ గోదావరి వరద జలాలు ప్రవహిస్తున్నాయి. భారీ ప్రవాహానికి శ్మశానం ధ్వంసమైంది. మరోవైపు పరివాహక ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగాయి. ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఓపెన్ చేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.